ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు 6వ డివిజన్ లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ లో పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తమను బందర్ ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సుధాకర్, పన్నం సతీష్, ఏక్ నాయకులు చిటికెన నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మాకంటే ఇంకా ఉత్సాహంగా మొదలుకొచ్చి జగన్ గారు ఎప్పుడప్పుడు మరలా ముఖ్యమంత్రి అవుతాడని మేము వేచి చూస్తున్నాం బాబు, ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కరోనా కష్టకాలం వచ్చినా కానీ, లేదా మామూలప్పుడు కానీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి పంపించి వాళ్ళ పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమేమి పథకాలు ఉన్నాయని ఇంటికి అందించడంలో కానీ, లేదా ఇళ్ల పట్టాలు అందజేయడంలో కానీ, దాన్ని ఇల్లు నిర్మించడం కొరకు వాళ్ళని వెనకబడి చేయించడంలో కానీ, ప్రతి దాంట్లో మా కన్న కొడుకు కూడా ఇంత పట్టించుకుంటాడు లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక ఏ సర్టిఫికెట్ల కోసం మేము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అన్ని పనులు సాకారం చేసుకున్నాం. ఎటువంటి పలుకుబడి లేని మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు వెళ్ళి వెంటనే పనిచేయగలుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. అది ఆయన కోసం, ఆయన వెనకాల తిరిగే నాయకుల కోసమో కాదు, మా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆత్మగౌరవం నిలుపుకునేందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసుకుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు కూడా రెట్టింపు ఉత్సాహాన్ని వాళ్ళు ఇచ్చి, మీరు కూడా గట్టిగా తిరగండి, ప్రతి ఇంటికి వెళ్ళండి అని వాళ్ళే ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇంతకంటే ఒక కార్యకర్తకు కానీ, జగన్ గారి జెండా మోసే నాయకులకు కానీ ఇంతకంటే ఏం కావాలి? ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం జెండా ఇల్లు కట్టి, లేదా తెలుగుదేశం కార్యకర్తకు కూడా ఇంటికి వెళ్ళి ఈ పథకం మేము ఇచ్చామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇంతకు మించి ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ఇలా సంక్షేమ పథకాలు కానీ మంచి కానీ చేసిందనేది అందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, మచిలీపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు విషయంలో అనేక అవకతవకలు జరిగాయని టికెట్ ఆశించి భంగపడ్డ కోన నాగార్జున విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు విషయంలో అనేక అవకతవకలు జరిగాయని టికెట్ ఆశించి భంగపడ్డ కోన నాగార్జున విమర్శించారు. జిల్లాలోని ఓ కీలక నేత, రాష్ట్రంలోని మరో కీలక నేత పరస్పర ఒప్పందంతో టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. పార్టీలో చేరినప్పుడే నా దగ్గర నుండి 50,000 తీసుకున్నారని, టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఇచ్చే ఎలక్షన్ ఫండ్ లో సగం ఇవ్వాలని కండిషన్ పెట్టారని అన్నారు. అయితే పార్టీలోకి తాను కొత్తగా రావడంతో తనపై నమ్మకం కుదరక పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారన్నారు. ఇప్పటికైనా మచిలీపట్నం టికెట్ పై పునరాలోచన చేసి పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ రెవల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కోన నాగార్జున స్పష్టం చేశారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయం, జిల్లాలో ఒక కీలక వ్యక్తి, రాష్ట్రంలో ఒక కీలక వ్యక్తి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టికెట్ ముందు ఒక 5 లక్షలు అడిగి పార్టీ ఫండింగ్ ఏదైతే కనుక వస్తుందో ఆ పార్టీ ఫండింగ్ని చెరొక సగం తీసుకుందామని లాబీ చేసుకుని ఈ రోజున కృష్ణా డిస్టిక్ అంతా కూడా ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేనే ముందు ఒక 50,000 ఇచ్చాను. నేను ఆ రోజునే పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు 5 లక్షలు పెట్టారు. తర్వాత ఏదైతే ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ వచ్చిన తర్వాత చెరొక సగం ఇవ్వాలని చెప్పి నాతో అన్నారు. అయితే నేను దానికి ఒప్పుకోవడం అనేది జరిగింది, నేను ఒప్పుకుంటాను. కానీ నేను షర్మిలా గారికి అతి దగ్గర అయిన తర్వాత, అంటే షర్మిలా గారు రాష్ట్రంలో ఏ పర్యటన చేసినా ఆవిడ ముందు కాన్వాయ్ కారు నాదే. ఆవిడ ఏ పార్టీ, ఆవిడ ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా ముందు రూట్లో తీసుకెళ్లేది నేనే. సో నేను మేడం గారికి దగ్గరగా ఉన్నానని అనుకుని, వీడి నుంచి ఏమన్నా అక్కడికి వెళితే ప్రమాదం అని చెప్పుకుని, ప్రమాదం అని వీళ్ళంతా అనుకుని నన్ను పక్కన పెట్టి ఈరోజున వేరే అభ్యర్థిగా అనేది ఇచ్చారు. దీని సంగతి కూడా పక్కన పెడితే ఈరోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా,
పార్టీలోకి వచ్చిన కాడి నుంచి నేను కష్టపడతా ఉన్నా. ఏ విధంగా కష్టపడతా ఉన్నానంటే, పేరు నాని గారిని, అధికార పార్టీ పేరు నాని గారిని, కొల్లు రవీంద్ర గారిని కానీ ఓటు అడిగే అర్హత లేదని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా అధికార పార్టీ వారు కానీ వేరే పార్టీ వారు కానీ నా మీద డైరెక్ట్గా దాడికి దిగడానికి కూడా సిద్ధమయ్యారు. నాకు ఫోన్లు కూడా చేశారు. ఎన్నికల నేపథ్యంలో 13వ డివిజన్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ప్రచారం చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధి 19వ డివిజన్లో మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసం వైసీపీ నాయకులు పడరాని పాటలు పడుతున్నారని, ఎంతో కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందిన వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందుకుపోవడమే మృతి చెందారని ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, వాలిశెట్టి మల్లి, టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత, బచ్చుల బోసు, మారకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం మీద వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని కూడా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదట మరి వీళ్ళంతా కూడా బందరకోట రోడ్డు మీద చిన్న చిన్న గుడిసెలు వేసుకుని పాకలు వేసుకుని జీవనం సాగించినటువంటి పరిస్థితులు మేము గమనించాం. ఆ రోజున కూడా మరి మామయ్య గారు నడుగుతు నరసింహరావు గారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మరి వాళ్ళు, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అయ్యాయి రోడ్ల మీద వెళ్తూ ఉంటే బస్సులు, చాలామంది చిన్న చిన్న పిల్లలకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. మరి అవన్నీ కూడా గమనించి ఆయన ఆ రోజున ఈ డొంకని ఏర్పాటు చేపించి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ రోజున ఒక నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు పేర్లు అయితే పెట్టుకున్నారు, కానీ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ కూడా చాలా సమస్యలు కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా తమిళనాడు నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న పనులు ప్రతిరోజు ఐరన్, స్క్రాప్, లేకపోతే మట్టి పను ఇలాంటి పనులు చేసుకుంటూ జీవనం సాగించేటటువంటి కుటుంబాలు. పని లేకపోతే పస్తులే ఆ రోజు. ఇవాళ వాళ్ళందరూ కూడా పడుతున్న కష్టాలని కూడా వాళ్ళు వివరించారు. చాలామంది మరి పిల్లలు పెరిగిపోయారు, 2-3 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇలాంటి పేదలకి స్థలాలు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు పేరు నాని గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు మీకు కనపడతలేదా? ఇన్ని వేల మందికి మేము పట్టాలు ఇచ్చామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ G+3 6,400 ఇళ్ళు కట్టిస్తే మరి అది ఎవరికి ఇచ్చారో కూడా నిజమైనటువంటి అర్హులకి ఆ రోజున డబ్బులు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పట్టాలు తీసుకుని మరి మా ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఏం చేశారు? ఇవన్నీ ఎవరికి అమ్ముకున్నారు మీరు? అయినా మేము వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తూ హామీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రతి ఒక్క అర్హులకి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఈరోజు 19వ డివిజన్లో మరి కొల్లు రవీంద్ర గారు, తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి గడప గడపకి కూడా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చెప్తున్న సమస్య ఒకటే, అయ్యా మాకు నీళ్ళు లేవు. ఏం చేస్తున్నారా 5 సంవత్సరాల మట్టి మీ పాలన నాకు అర్థం కావట్లేదు. నీళ్ళు లేవని ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు పట్టాలు ఇచ్చారంటున్నారు. ఈ వైఎస్ఆర్ కాలంలో ఎవరికి ఇల్లు పట్టాలు లేవంటున్నారు. అంటే మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారో అమ్ముకున్నారో అర్థం కావట్లేదు. కనుక ఇవన్నీ కూడా అన్యాయం చేస్తున్నారు మీరు. ఒక పక్కన రాష్ట్రం అప్పుల పాలు చేశారు. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందయ్యా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కనుక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, నిన్న పోతబెల్లో 2 మనుషుల్ని కొట్టారు. దగ్గరుండి కొట్టిస్తున్నారో. ఇవన్నీ కూడా అన్యాయం, దుర్మార్గమైన ప్రవర్తన మానుకోకపోతే ఎదురు తిరుగుతారు. ఆ రోజు మీరే ఇబ్బంది పడతారు. కనుక ఇక్కడ కొల్లు రవీంద్ర గారు బలపరుస్తామని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. వైఎస్ఆర్ కాలనీలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు గడప గడపకు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇచ్చాము, కట్టించుకోవడానికి 1,80,000 ఇచ్చామని చెప్తున్నారు. కానీ ప్రతి గడపలో మాకు విన్నది ఏంటి అంటే, మాకు ఇళ్ళ స్థలం కావాలి, మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అలాగే ప్రతి గడపలోనూ మేము విన్న మాట కూడా, తప్పకుండా రవీంద్ర గారిని గెలిపించుకుంటాము అన్న మాట అయితే మేము వినటం జరిగింది.
అందరికీ కూడా మరొక్కసారి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మన భవిష్యత్తు బాగుండాలి అన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అన్నా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. అలాగే మన ఎంపీ గారిని కూడా, జనసేన పార్టీ నుంచి వచ్చిన ఎంపీ గారిని కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలో సంపూర్ణ సహకారం అందించి విజయం అందిస్తామని బీజేపీ జాతీయ నాయకురాలు భోగాది రమాదేవి స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలో సంపూర్ణ సహకారం అందించి విజయం అందిస్తామని బీజేపీ జాతీయ నాయకురాలు భోగాది రమాదేవి స్పష్టం చేశారు. అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ని నియోజకవర్గ బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ బీజేపీ మద్దతుతో పొత్తు నేపథ్యంలో ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో బుద్ధప్రసాద్ ని గెలిపిస్తామని ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తమ పార్టీ నాయకులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కూటమి అభ్యర్థి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అంధకారంగా తయారైన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులు నింపడానికి మాత్రమే జనసేన, బీజేపీ, తెలుగుదేశంలో కూటమిగా ఏర్పడ్డాయని, పదవుల కోసం కాకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి నాయకులు పనిచేస్తారని స్పష్టం చేశారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని తనను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నండూరి రాజేంద్రనాథ్, కో కన్వీనర్ తుంగల వెంకటగిరి, పార్టీ నాయకులు కొండవీటి రామకృష్ణ, దొండపాటి శ్రీనివాసరావు, వల్లభనేని భిక్షం, దేశు మోహన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీలు ఎప్పుడైతే బలహీనపడ్డాయో జాతీయ భావనలు కూడా బలహీనపడ్డాయన్న విషయం మనం గుర్తించవలసిన అవసరం. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ ఇవన్నీ కూడా జాతీయ పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో బలహీనంగా. ఈ బలహీనం అవటం వల్ల జరుగుతున్న పరిస్థితికి సంకుచిత దృక్పథాలు పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మన కులాల కుమ్ములాటల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మన పార్టీలు కూడా ప్రజా పార్టీలుగా ఎవరు భావించట్ల, కులాల పార్టీలు భావించే పరిస్థితి చూస్తుంది. ఇది జాతీయ పార్టీల్లో ఈ భావన ఉండదు. అంచేత ఇవాళ జాతీయ పార్టీలు బలహీనపడటం అన్నది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే కాకుండా వ్యవస్థలకే ఇవాళ ప్రమాదకరమైందన్న విషయం మాత్రం నేను భావిస్తాను. కమ్యూనిస్టులు కూడా అదేవిధంగా మాట్లాడతారు. కమ్యూనిస్టులు మీరు బలహీనపడటం ఈ రకమైన దుస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన చాలా నిజాయితీ పరులు మన నాయకులు అని చెప్పుకుంటున్నాం. ఎందుకు నిజాయితీ పరులు అంటే అవతల వాళ్ళు నిజాయితీగా మనం ఉన్న వాళ్ళు పోరాటం చేసేప్పుడు మనం కూడా నిజాయితీగా ఉండాలి. అవినీతి పరులతో మనం పోరాటం చేస్తే మనం కూడా అవినీతి పరులు అవుతాం. ఇప్పుడు నాకు పెద్ద అవనిగడ్డ సమస్య వచ్చిందంటే మీరు చూసారు, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎప్పుడన్నా జరిగిందా? మా కార్యకర్తలు ఉంటారు, రేపు మేము కూడా దోపిడీ చేసుకుంటాం, మీరు చూస్తా కూర్చోమని చెప్పి. ఎందుకంటే అలాంటి ఆలోచన దృక్పథం వాళ్ళు వచ్చేసింది. చాలా దారుణమైన పరిస్థితి. జనసేన అభ్యర్థి అవనిగడ్డ నియోజకవర్గం బుద్ధప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి మా బీజేపీ సభ్యులందరము వచ్చాము. ఆయన కలిసాము. మరి మా సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాము. రాబోయే రోజుల్లో ఆయన గెలుపుకి అఖండ మెజార్టీతో విజయోత్సవం జరుపుకోవడానికి మేము ఇప్పటి నుంచి పనిచేస్తామని, ఆయన అఖండ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ మేము పనిచేస్తామని ఆయనకి హామీ ఇచ్చాము, వాగ్దానం చేసి వచ్చాము. అలాగే పనిచేస్తాము కూడా. చెప్పండి. ఆయన సీనియారిటీ మేమందరం కూడా గౌరవించి 5 పరిగణనలోకి తీసుకుని మాకు ఎన్డీఏ కూటమిలో అభ్యర్థిగా ఆయన్ని మరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి దేశ అభివృద్ధికి కూడా పాటుపడతారని, మా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని, ఈ నియోజకవర్గ సమస్యలన్నీ కూడా ఆయన సీనియారిటీ ఆయన అనుభవంతో ఆయన మరి సంస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న మా జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు అందరం పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం బలపరిచిన మండల బుద్ధప్రసాద్ గారిని కలవడం జరిగింది. వాస్తవంగా ఆయన మేమే మీటింగ్ ఏర్పాటు చేయండి, మీరు వస్తామని చెప్పారు. మేము ఆ కార్యక్రమం ఒక రోజున పెట్టుకుంటాం. ఇవాళ మర్యాదపూర్వకంగా ఆయనకి వచ్చి కలిసి శుభాకాంక్షలు చెప్పాం. గతంలో కూడా మాకు బుద్ధప్రసాద్ గారితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. 2014లో కూడా ఇదే కూటమి పోటీ చేయడం జరిగింది. కాబట్టి మాకు ఈ లాస్ట్ వరకు అన్నట్లు ఎవరు వస్తారా అని చూడటంలో చాలా ఆందోళన చెందారు. కొత్త వ్యక్తి వస్తారేమో, గెలుస్తారో లేదని. అలాంటి సందర్భంలో అన్ని గ్రామాల్లో సుప్రసిద్ధులైనటువంటి బుద్ధప్రసాద్ గారికి రావటం చాలా ఆనందంగా ఉంది. టెన్షన్ తెరపడింది డివిజన్ ప్రజలకి. అలాగే రేపొద్దున నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారు శ్రీకాకుళం నుంచి
స్వామివారి దర్శనం చేసుకుని శ్రీకాకుళం నుంచి ఆంధ్రగడ్డ వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయడం కోసం కూడా ఇప్పుడే మేము వరప్రసాద్ గారితో చర్చించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోకుంటే రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మొదటి ఓటు తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లంనేని బాలశౌరికి వేసి, రెండో ఓటు జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి పెడన అసెంబ్లీ అభ్యర్థి అయిన తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కాగిత కృష్ణప్రసాద్ కోరారు. వీరిద్దరి గెలుపుకు సంబంధించిన ప్రధాన పోస్టర్లను పెడనపట్నంలోని తోటమూల సెంటర్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కృష్ణప్రసాద్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం కాబోతుందని, ఈ వైసీపీ అరాచక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని అనుదీప్, పంచకల సురేష్, బొడ్డు వేణుగోపాలరావు, జడ్పీటీసీ అర్జా వెంకట్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం కప్పలదొడ్డిలో పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాలరాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండలం కప్పలదొడ్డిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాదీవెన కార్యక్రమంలో పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాలరాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొని గడప గడపను సందర్శించారు. పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాలరాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గడప గడపకు వెళ్లి కరపత్రం పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి పెడన నియోజకవర్గ శాసనసభ్యుడిగా తనను మరియు మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా సింహాద్రి చంద్రశేఖర్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కప్పలదొడ్డి గ్రామంలో గడప గడప కార్యక్రమానికి చాలా అపూర్వమైన స్పందన లభిస్తూ ఉంది. మీరు చూసే ఉంటారు, గ్రామంలో ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు మద్దతు తెలిపినందుకు ముందుగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామంతో పాటుగానే ఏదైతే ప్రజలు ఎంత అపూర్వమైన స్పందన ఇస్తున్నారో అలాగే ఉంది అన్ని చోట్ల ఆదరణ. ఈ గ్రామంలో చాలామంది ఇప్పుడు ఆడపడుచులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 60 లక్షల రూపాయలతో 55 నుంచి 60 లక్షల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. ఒక 40 లక్షల రూపాయలు గడప గడప నిధులు, అలాగే 15 నుంచి 20 లక్షల లోపల జిల్లా పరిషత్ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు అలాగే జిఎస్పీ రోడ్లు ఏర్పాటు చేశాము. అలాగే మండల పరిషత్ నుంచి కూడా దాదాపు 10 లక్షలు 15 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది ఎంపీపీ గారు. మరి అట్లానే కాలనీ సుమారుగా జగనన్న కాలనీ 200 ఇళ్ళు అక్కడ అంటే 200 మందికి ప్లాట్లు ఇళ్ళు కేటాయించడం జరిగింది. 100 ఇళ్ళు అయితే కనుక పూర్తి అయిపోయి మరి ప్రారంభోత్సవాలు అయినాయి. ఇంకో 100 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ కాలనీ వరకు మటుకు మరి కరెంటు వెళ్ళటం పూర్తయింది. పైప్ లైన్ రోడ్లు మటుకు పెండింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా మనం రాగానే పూర్తి చేపిద్దాము. బాల కార్మికుల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ రామకృష్ణయ్య ప్రారంభించారు. బాల కార్మికుల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ రామకృష్ణయ్య ప్రారంభించారు. ఆపరేషన్ స్వేచ్ఛ నినాదంతో న్యాయశాఖ, పోలీస్ శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బాల కార్మిక నిర్మూలనకు చేపట్టిన 2వ దశ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా రామకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాలలో బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నామన్నారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ పురవీధుల గుండా సాగింది. న్యాయ, పోలీస్ శాఖల సిబ్బంది, ఎన్జీఓలు ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృష్ణా జిల్లా మచిలీపట్నం వారి తరపున అందరికీ నమస్కారం. మనకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగము మరియు ఎన్జిఓస్, లేబర్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కలిసి జిల్లా వ్యాప్తంగా ఈ ఆపరేషన్ స్వేచ్ఛ 2024 అనే ఒక ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో చైల్డ్ లేబరు, బాండెడ్ లేబర్ని ఉండకుండా చూడాలి అనేది ముఖ్య ఉద్దేశము. ఈ అన్ని డిపార్ట్మెంట్సు లీగల్ సర్వీస్ అథారిటీతో కలిసి సంయుక్తంగా దాడులు చేపట్టి ఈ బాల కార్మికులు అనేవాళ్ళు లేకుండా వాళ్ళని అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక్కుంటే వాళ్ళకి సరైన రెస్క్యూ మరియు రిహాబిలిటేషన్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేయటం ద్వారా ఈ బాల కార్మిక వ్యవస్థ కానీ వెట్టి చాకిరీ కానీ నిర్మూలన చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో
ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమమే గత సంవత్సరం జూన్లో కూడా ఫేజ్ 1 కింద చేశాము. ఈ సంవత్సరము ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ దాడులు నిర్వహిస్తూ అటువంటి కేసులు ఎక్కడన్నా తేలినట్లయితే వాళ్ళని రెస్క్యూ చేయటమే కాకుండా వాళ్ళకి సరైన రిహాబిలిటేషన్ కూడా చేయటం అనేది దీని ముఖ్య ఉద్దేశము. ఇది ఫేజ్ 2 ఈ సంవత్సరం చేస్తున్నాము. సో ఆ కార్యక్రమం